మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వశక్తితో కుటుంబాన్ని నడుపుకుని మంచి జీవితాన్ని పొందేందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిన ఆదరిస్తుందని తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. జరగబోయే కార్పొరేషన్ అధికారికంగా ఉండే విధంగా డైరెక్టర్లుగాను చైర్మన్లుగాను మహిళలు అధికంగా ఉండేలా తాము కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు ఆర్థికంగా బాధ్యతలిస్తే ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మత్స్య మహిళా సంఘం సమావేశంలో ఆయన అన్ని విధాలుగా సమస్యలు తీర్చి మార్కెట్ కార్పొరేషన్లో పదవులు కల్పిస్తామని, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ నల్లగుట్ట మహిళా సంఘం మత్స్య కార్మికుల మహిళా సంఘం కార్యదర్శి సుమిత్ర, సంధ్యారాణి, రాధిక తదితరులు సాయి కుమార్ కు సన్మానం చేసి సత్కరించారు. సత్యనారాయణ, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు నల్లగుట్ట మత్స్యకార పారిశ్రామిక సొసైటీ కానివ్వండి, అదేవిధంగా నల్లగుట్ట మహిళా మత్స్య పారిశ్రామిక సొసైటీ వాళ్ళ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు స్థానిక అధ్యక్షురాలు సుమిత్ర గారి యొక్క ఆధ్వర్యంలో నేడు ఇక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా మత్స్యకార యొక్క కుటుంబాల యొక్క ఆనందాన్ని కూడా ఎక్కడైతే మహిళ యొక్క సాధికారత ఉంటుందో అక్కడ ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి ఉంటుంది. దానికి తోడుగానే మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా, అదేవిధంగా మత్స్యకారుల పక్షపాతిగా ఆయన సాటిగా ఉన్నారు. మీరు చూడొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా సింహభాగం మహిళలు ఉండాలని చెప్పి ఆర్టీసీలో పుస్తక ప్రయాణం చేశారు. దీని ఉద్దేశమే మహిళ యొక్క పక్షపాతం చెప్పడానికి. ముఖ్యంగా